హైదరాబాద్లో డిఆర్డిఎల్ ఉంటుంది. ఆ డిఆర్డిఎల్ లోపలికి వెడుతుంటే ఎదురుకుండా అబ్దుల్ కలాం గారిది పెద్ద విగ్రహం ఉంటుంది. లోపలికి వెడితే వాళ్ళు ఎవరైనా లబ్ధప్రతిష్ఠులైన వాళ్ళు వచ్చినప్పుడు ఒక జ్ఞాపిక బహూకరిస్తూ ఉంటారు. ఆ జ్ఞాపిక ఒక మిసైల్, ఆ మిసైల్ ఉంటుంది. విచిత్రం ఏమిటంటే మిసైల్ దేనికి ప్రయోగిస్తారు? ఇతర దేశం మనతో యుద్ధానికి కాలు దువ్వితే మిసైల్ ప్రయోగిస్తారు. ఆ మిసైల్ ముందు భాగంలో పువ్వులు ఉంటాయి. పువ్వులుండి మిసైల్ పక్కన అబ్దుల్ కలాం గారి చిత్రం ఉంటుంది. దాని కింద అబ్దుల్ కలాం గారు చెప్పిన మాటలు రాసి ఉంటాయి. ఇండియా కెన్ డిజైన్ ఎనీ మిసైల్, ఇట్ కెన్ ఆల్సో క్యారీ ఫ్లవర్స్ టు ఆఫర్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ పీస్ అని రాసి ఉంటుంది. భారతదేశం ఈ మిసైల్స్ని వృద్ధి చేయగలదు. ఈ క్షిపణులు వృద్ధి చేసి ఎంత దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్నైనా సరే గురి తప్పకుండా కొట్టి ధ్వంసం చేయగలుగుతాం. నిష్కారణంగా మా మీదకి కాలు దువ్వితే ప్రయోగించి ధ్వంసం చేసి మా శక్తి ఏమిటో నిరూపించగలం. అట్లాగని మేము ఇంత వృద్ధిలోకి వచ్చి ఇన్ని క్షిపణులు అవి తయారు చేశాం కదా అని నిష్కారణంగా ఎవ్వరి మీద ప్రయోగించడానికి మేము సిద్ధంగా లేము. ఇదే క్షిపణి స్నేహహస్తం చాచిన వాళ్ళకి పువ్వులు పట్టుకెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. ఎంత బాగా రాశారో కలాం గారు నిజంగా. ఇండియా కెన్ డిజైన్ ఎనీ మిసైల్, ఇట్ కెన్ ఆల్సో క్యారీ ఫ్లవర్స్ టు ఆఫర్ ఎస్ ఎ సింబల్ ఆఫ్ పీస్ అని రాసి ఉంటుంది. ఆ రాసి ఉన్నటువంటి ఆ మిసైల్ని ఎవరైనా లబ్ధప్రతిష్ఠులు డిఆర్డిఎల్కి వస్తే వాళ్ళకి బహూకరిస్తుంటారు. అది వాళ్ళకి జ్ఞాపకంగా ఉంటుంది. ఇంటికి పట్టుకెళ్ళి పెట్టినప్పుడు హత్తుకుంటాయి ఆ మాటలు. నిజంగా కలాం గారి చిత్తరువు కూడా ఉంటుంది దాని మీద. అంటే ఈ దేశం శాంతి కోసం ఎంత గొప్పగా నిలబడగలిగిన దేశమో అర్థమవుతుంది. ఇన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుని మహానుభావుడు ఆత్రేయ గారు ఎంత గొప్పగా రాశారో. సహజీవనము, సమభావనము, సమతావాదము వేదముగా, ప్రజాక్షేమము, ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి, భారతమాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఇంత గొప్ప పాట ఆయన భారతదేశం మీద రచిస్తే, ఇది సాధారణంగా ఆంధ్రదేశంలో ఎప్పుడు రిపబ్లిక్ డే వచ్చినా, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం వచ్చినా ఈ పాట వినపడకుండా ఉండదు.